శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి నక్షత్రానికి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ నక్షత్రంలో పుట్టినా ఏ పాదంలో పుట్టినా చింతించవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అండి, లేదా ఆశ్లేష నక్షత్రం అండి, భయం కదండి, అనురాధ నక్షత్రం అండి, ఇలాగా ఏదో ఒక నక్షత్రాలకి కొన్ని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నారు. ఈ నక్షత్రం బాగుండదు, ఈ నక్షత్రానికి చాకరీ ఎక్కువ, ఈ నక్షత్రానికి డబ్బు ఖర్చు ఎక్కువ, ఈ నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలాంటి శుక్ర నక్షత్రాలకి లగ్జరీ లైఫ్ ఎక్కువ. ఇవన్నీ కూడా మన అపోహలే. ఇలా అపోహలు పెట్టేసుకుని ఆ నక్షత్రం తీరే ఇంత అని అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు. ఒక నక్షత్రము వ్యక్తి యొక్క గుణగణాలని చెప్తుంది. అది కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో వాటిని బట్టి కూడా ఈ గుణగణాలు మారిపోతుంటాయి. వ్యక్తివి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక నక్షత్రానికి గాని ఒక గ్రహానికి గాని కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్ని ప్రింట్ కొట్టినట్టు ఒకేలాగా ఉండవు. అందరికి కొన్ని కలుస్తాయి. మిగతా గ్రహాల యొక్క సమ్మేళనల వల్ల, దృష్టి వల్ల, యుతి వల్ల, స్థితి వల్ల, గోచార ప్రభావం వల్ల వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఏ నక్షత్రం గురించి కూడా ఆందోళన పడద్దు. అలాగే ఈ నక్షత్రం మాది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పి ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు. అన్ని నక్షత్రాలు మంచివే, అన్ని నక్షత్రాలకి మంచి ఫలితాలు ఉన్నట్లుగానే అన్ని నక్షత్రాలకి కూడా కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నప్పుడు మనని మనం సంయమనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగాను మనిషి యొక్క జీవనం బాగుండి జీవించి ఉన్నన్నాళ్ళు కూడా వారి యొక్క మనుగడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కాబట్టి ఈ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. 19వ తారీఖు మార్చి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతోంది. అంటే శుక్లపక్ష పాడ్యమి అన్నమాట. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే వరకు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు వరకు కూడా సంవత్సర కాలంగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలానికి సంబంధించి గురువుగారు ఎలా ఉన్నారు, శనిగారు ఎలా ఉన్నారు, రాహుకేతువులు ఎలా ఉన్నారు అనేది చాలా చాలా ప్రధానంగా మనము పరిగణనలోనికి తీసుకుంటాం. అంటే మిగతా గ్రహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలని ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందర ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం 19 మార్చి 2026 నుంచి మనము గ్రహస్థితులు తెలియజెప్పుకుంటున్నాం. అలాగే శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంది. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. సమసప్తకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలో ఉంది. ఇక మే 20 అంటే సుమారు నెలలు తీసుకున్నాం మనము. మే 20 అంటే మే నెలలో కూడా గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి సంచారము కానీ, రాహుకేతువుల సంచారము కానీ ఎక్కడ వారి యొక్క రాశులు మారలేదు. స్థితులు ఇంకా అదే రాశిలో సంచారంలో ఉన్నాయి. ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చిన్నది. శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ వారి సంచార రాశులలోనే ఉన్నారు. ఇక చూడండి, ఆగస్టు 2 నుంచి శనిగారి వక్రం ప్రారంభం అయ్యింది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2వ తేదీ వరకు. అలాగే నవంబర్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక రాహుకేతువుల స్థితులు ఇంకా మారలేదు. శనిగారి యొక్క వక్రము జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నుంచే శనిగారి యొక్క వక్రం ఉంది కాబట్టి ఈ నవంబర్ 1వ తేదీన కూడా శనిగారి వక్రం జరుగుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు కేతువులు ఇద్దరు మారారు. శనిగారి వక్రం నడుస్తూ ఉంది. గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉండి అతిచారంతో ఇది సింహరాశిలోనే నడుస్తూ ఉన్నారైనా. ఇక రాహు గారి స్థితి సంచారము మకర రాశిలోకి వచ్చినది. కేతువు గారి సంచారము
కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇలా ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువుల యొక్క సంచారము మారబోవడం లేదు. ఇక డిసెంబర్ 8వ తేదీన శనిగారి వక్రము తీరిపోయింది. ఎందువల్ల? డిసెంబర్ 2 వరకే కాబట్టి శనిగారి వక్రము. శనిగారు మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చేసి ఉన్నారు. గురువుగారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి వచ్చి ఉన్న సింహరాశిలోకి అదే సంచారం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వచ్చి ఉన్నారు, కేతువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఈ సంచార కాలాలు రాహుకేతువులవి 1.5 సంవత్సరాల కాలం ఉంటాయి. కాబట్టి ఇక వీరి గురించి మనము ఎక్కువ ఆలోచించనవసరం లేదు. గురువు గారు మళ్ళీ తిరిగి వక్రిస్తున్నారు. డిసెంబర్ 23న వక్రించిన వారు జనవరి 26 వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి వరకు వక్రించి ఉండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి ఇక ఏప్రిల్ 7వ తేదీన తిరిగి ప్లవంగ నామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశిలోనే ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఒక విశేషం ఏమిటి అంటే గురువుగారి యొక్క స్థితి సంచారము 3 సార్లు మారుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఫస్ట్ మిథున రాశిలో ఉన్నారు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళారు, తరువాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళారు. అంటే 3 సార్లు మారారు. 4వసారి తిరిగి వారు మళ్ళీ యథాస్థానం తన యొక్క ఉచ్చులోకి వెళ్ళారు. ఈ విధంగా గురువుగారు 3-4 సార్లు మారి ఉన్నారు కాబట్టి చాలా మార్పులు ఉంటాయి ప్రతి వారికి. గురువుగారి యొక్క ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో వారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిత్రక్షేత్రాలలో కానీ స్వక్షేత్రంలో కానీ గురువు అనేవారు చాలా పెద్ద శుభగ్రహం. ఇంత పెద్ద శుభగ్రహము ఆయన యొక్క ఉచ్చ రాశిలోకి వస్తున్నారంటే అడిగిన వారికి అడగని వారికి కూడా కోరికలు తీర్చేస్తారు. అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరికైనా జాతకంలో గనక కాస్త గుణదోషాలు చాలా మందికి ఉంటాయి, అందరికీ అద్భుతంగానే ఉంటుందని చెప్పలేము. గుణదోషాలు ఉన్నట్టయితే గురునామస్మరణ చేయడము, అలాగే గురువు గారికి స్తోత్రాలు చేసుకోవడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి సంవత్సరం పొడుగుతా కూడా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందువల్ల? శనిగారు వ్యయస్థానంలో ఉన్నారు, ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. గురుబలం లేదు, గురువుగారు 3వ స్థానంలో ఉన్నారు. ఇక కేతువు 5వ స్థానంలో ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి మటుకు లాభస్థానంలో ఉంది కాబట్టి రాహువు అత్యద్భుతమైనటువంటి లాభాలని ఇస్తారు, అందులో సందేహం లేదు. కాబట్టి పైగా ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. మిగతా పరిస్థితులు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. వీరికి స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఔషధ సేవ కనిపిస్తూ ఉంది. సంతానం గురించి కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఈ మానవమానాలు అంటాం కదా, అవమానము, గౌరవము, అమర్యాద, ఇలాంటివన్నీ కూడా కొంచెం వీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి విషయాలు. ప్రతిదీ మీద వేసుకోవద్దు. ఏదైనా సరే, ఏ విషయమైనా సరే అడిగితే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. మన నిర్ణయాల వరకు మనము 10 మందితో ముఖ్యమైన వాళ్ళు ఎవరుంటారో వారిని కలిసి సంభాషించుకొని, వాళ్ళతో విచారించుకొని, వాళ్ళ యొక్క ఆలోచనలని మీరు తీసుకుని అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఎందువల్ల? గురుబలము లేదు, శనిగారి బలము లేదు, కేతువు బలము లేదు. ఒక్క ధనము వచ్చే విషయంలోనే రాహు గారి బలం ఉంది. అలాంటప్పుడు ఏ విషయంలో అయినా కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క అభిప్రాయాలు మీరు తీసుకోకపోయినట్లయితే మీ యొక్క నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటాయి. అలాగే కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ములతో కానీ, విద్య విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, భార్యాభర్తల అనుబంధం విషయంలో కానీ
దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ధనము ఖర్చు విషయంలో కానీ, ఏదైనా పెట్టుబడులు పెడదామా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామా, అప్పటికప్పుడు వచ్చే లాభాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ఏ విషయాన్నైనా తీసుకోండి, పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎప్పటికి మళ్ళీ మంచి రోజులు ఉన్నాయి అంటే, గురువుగారు సింహరాశిలోకి వచ్చి ఉన్నారు నవంబర్ 1వ తేదీ రాత్రికి, అంటే సుమారుగా నవంబర్ 2వ తేదీ అనుకోండి. ఇక అప్పటి నుంచి, ఎందుకంటే అప్పుడు పంచమ స్థానంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు మంచి మంచి ఫలితాలు అన్నమాట. ఎటువంటి ఫలితాలు? తన నవమ దృష్టి చేత చూస్తూ ఉంటారు కాబట్టి రాశిని గౌరవం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది, ఔషధ సేవ తగ్గుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏది కోల్పోతున్నారు అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకోగలుగుతారు. అలాగే రాహు గారి యొక్క స్థితి సంచారము 10వ స్థానంలోకి వచ్చి ఉంది మేషరాశి వారికి. మేషరాశి వారికి ఈ 10మంలో ఉన్నటువంటి రాహు గారు చాలా మేలు చేస్తారు. అక్కడ పొరపాట్లు ఏమీ జరగవు, తప్పులు ఏమీ జరగవు. ఇక్కడ గురుబలం చాలా బాగున్నది కాబట్టి ఉద్యోగ జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది, ఒక ఉన్నతి వస్తుంది, ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి లైఫ్ వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట. అంటే అప్పటి వరకు కోల్పోయి ఉన్నారు మీరు, ఒక్క రాహు బలం వల్లనే మీరు నడిపిస్తున్నారు బండిని. ఇప్పుడు గురువుగారి బలం తోడవుతోంది కాబట్టి, రాహు గారు మారి ఉన్నప్పటికీ కూడా ఆయన 10మ స్థానంలో ఉంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది. అప్పటి వరకు మాట వినని వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట వింటారు. ఏలినాటి శని ప్రభావానికి మీరు పరిష్కారం చేసుకోండి. శనిగారు కూడా మీకు ఇబ్బంది లేని విధంగా, గురు బలం ఎప్పుడైతే ఉందో అప్పుడు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మీరు ఈ లోపల చక్కగా ఈ శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చదువుకోవడము, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మేషరాశి వారికి చెప్పదగ్గ విశేషం ఏమిటి అంటే, శనిగారి యొక్క ప్రభావమే మీకు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరారాధన అనేది చాలా మంచిది. మంగళప్రదుడైనటువంటి ఈశ్వరుడు సర్వమంగళాలని కలగజేస్తాడు. మనకి గ్రహాలతో సంబంధం లేదు. మీరు మీ భక్తి పూర్వకంగా మీ భక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టండి. ఈ గ్రహస్థితులు అటు ఇటు ఎలా ఉన్నా కానీ మీ జీవనానికి లోటు లేకుండా సంతృప్తికరమైనటువంటి జీవనంలో ఉంటారు అని చెప్పి తెలియచెప్తూ, వృషభ రాశి వారికి సంవత్సర ప్రారంభంలోనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. గురువుగారు 2వ స్థానంలో ఉన్నారు, శనిగారు లాభస్థానంలో ఉన్నారు, రాహు 10మంలో ఉన్నారు. ఇంకా ఏమి కావాలి? రాహు గారు 10మంలో మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు. మిగతా గ్రహాలు బాగున్నట్టయితే వారు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, లేకపోతే కొంచెం ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఇక్కడ గురుబలం బాగుంది, శనిగారి బలం బాగుంది, చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. ఏమి వెనక్కి తిరిగి చూడని అవసరం లేదు. కుటుంబం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, అలాగే అనుకూల స్థాన చలనాలు ఉంటాయి, ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది, విద్యార్థులు బాగుంటారు, ఉద్యోగస్తులు బాగుంటారు, స్త్రీలు బాగుంటారు, అలాగే రాజకీయ నాయకులు బాగుంటారు, భార్యాభర్తలు బాగుంటారు. అన్ని విధాలుగాను ఒక్కళ్ళు అని లేకుండా అన్ని డివిజన్స్కి సంబంధించిన వారు కూడా చాలా అద్భుతమైన ఫలితాలతో నూతన ఉత్సాహంతో ఉంటారు. ఒక్క మాట చెప్పాలంటే, ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి గురువుగారు ప్రవేశిస్తున్నారు అనగానే కొంచెం ఫలితాలు తగ్గుతాయి వీరికి. ఎందువల్ల? ఆయన 3వ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అంత బాగా ఉండవు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 8వ స్థానానికి లాభస్థానానికి అధిపతి అయినటువంటి గురుగారు 3యంలో ఉన్నారు. అన్నదమ్ముల సహాయ సహకారం ద్వారా కొంత మంచి జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా ఉన్నట్టుగా ఉండి ఒక అదృష్టం వరించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఏదైనా డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉంటాయి, ఊరికే ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ధనం వ్యయ ప్రయాసలకి ఓర్వలసి ఉంటుంది. ఇవన్నీ కూడా
చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా శని వారి బలం చాలా బాగుంది కాబట్టి అస్సలు ఆలోచించవలసిన అవసరం లేని విధంగా ధనము వర్షంలా కురుస్తుంది. ధనానికి సంబంధించి ఇబ్బంది లేదు, పెట్టుబడులు పెట్టినా కూడా ధనం బాగా వస్తుంది. అలాగే ఎప్పుడైతే నవంబర్ 1వ తేదీన గురువుగారి యొక్క స్థితి సంచారం మారుతోందో ఇక అప్పటి దగ్గర నుంచి కొంచెం మరీ గురువుగారు అర్ధాష్టమంలోకి వచ్చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ స్థిరచర ఆస్తుల వృద్ధికి సంబంధించినటువంటి ఆ ఎదుగుదల ఏదైతే ఉందో అది ఆగుతుంది. వాటి మీద ఎక్కువ ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మాతృవర్గ రీత్యా కూడా ఇంకా కొంచెం మీకు ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా గురుసేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురుసేవ తప్పనిసరిగా చేయాలి. అయితే తృతీయ స్థానంలోకి కేతువు సంచారం వచ్చేస్తూ చాలా అద్భుతమైన ఫలితాలండి. ఏమీ ఆలోచన చేయక్కర్లేదు. మీకు అప్పటి వరకు అవని పనులు ఏమన్నా ఉన్నాయా అంటే అయిపోతాయి. బంధువర్గ రీత్యా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సహాయ సహకారాలు వస్తాయి, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మీ సంకల్ప బలం బాగుంటుంది. అన్ని విధాలా కూడా చాలా అనుకూలమైన కాలం. అటు శనిగారు చాలా బాగున్నారు, ఇటు కేతువు కూడా చాలా బాగున్నారు. ఈ 2 గ్రహాల సంచార విశేషము చేత వృషభ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టాలు పట్టేస్తూ ఉంటాయి. గురుబలం చాలా ప్రధానం ఏ మనిషికైనా కాబట్టి గురువు గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేయండి. వారు అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ తృతీయంలో ఉన్నప్పటికీ మళ్ళీ మీకు చాలా వరకు గురుబలం పెరిగే విధంగా మీరు ధ్యానము, శ్లోకము, జపము, దానము, ధర్మము ఇలాంటివి చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం పొడుగుతా కూడా శనిగారి బలం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక 6 నెలల వరకు గురుగారి బలం చాలా బాగుంది. తిరిగి చివరి 4 నెలల కాలంలో కేతు బలం చాలా బాగుంది. కాబట్టి వృషభ రాశికి అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు కాబట్టి ఏ చిన్నపాటి కష్టం వచ్చినా కూడా మీరు తట్టుకోగలిగే మానసిక స్థైర్యం ఉంటుంది. స్థిర రాశి అవుతూ ఉండడం ఒకటి, శుక్రాచార్యుల వారు అధిపతి అవుతూ ఉండడం ఒకటి, అలాగే శనిగారు లాభస్థానంలో ఉన్నారు, మిత్రగ్రహం లాభక్షేత్రంలో ఉంది కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది, సంతానం కావాలనుకునే వారికి సంతానం వస్తుంది. ఈ గురుబలం అత్యద్భుతంగా ఉన్నటువంటి కాలము కానీ, కేతు బలం అత్యద్భుతంగా ఉన్నటువంటి కాలము కానీ మీకు సంకల్పించినటువంటి కోరికలన్నీ కూడా అవి తీరిపోవడానికే అవకాశం ఉంది. గురువుగారు అంత అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. ఇక మధ్య మధ్యలో మనకి ఈ బుధుడు కానీ, కుజుడు కానీ, రవి, చంద్ర ఈ గ్రహాలు ఉన్నాయి కదా, ఈ శుక్రాచార్యుల వారు ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ఆ సంచారం వల్ల వచ్చేటటువంటి బలము కూడా తోడయ్యి వృషభ రాశి వారికి దాదాపు సంవత్సరం పొడుగుతా కూడా మంచి ఫలితాలే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పరిహారాలు మటుకు తప్పనిసరిగా చెయ్యండి. అమ్మవారికి పూజ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శుక్రాచార్యుల వారికి అమ్మవారే అధిదేవత కాబట్టి అమ్మని పూజించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. ఆటోమేటిక్గా బలం పెరిగిపోతుంది. భక్తి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి. మీరు ధ్యానం చేసుకునే 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా భక్తి ప్రపత్తులతో చేయండి. అద్భుతంగా ఈ సంవత్సరం అంతా బాగా రాణిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉందంటే రాశిలోనే గురువుగారు సంవత్సర ప్రారంభంలోనే ఇది చాలా అత్యద్భుతమైన విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకు రాబోయేది ద్వితీయం, తరువాతి రాశి, అందులోకి గురువుగారు వచ్చేస్తున్నారు జూన్ 2వ తేదీన. ఎప్పటి వరకు ఉంటారు అక్కడ? నవంబర్ 1 వరకు ఉంటారు. ఇంచుమించుగా 8 నెలలు పూర్తి కాలం అక్కడ ఉంటున్నారు. అంటే రాశిలోనూ ద్వితీయంలోనూ కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఆయన. ద్వితీయంలో ఉచ్చలో ఉంటున్నారంటే అది మాటలైన విషయం కాదండి. ఎన్ని రకాలుగా ప్రతిభా పాఠవాలు పెరుగుతాయో మీకు అన్ని రకాలుగాను పెరుగుతాయి. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే శనిగారు దశమంలో ఉన్నారు. కర్మకారకుడు ఎప్పుడైతే ఉద్యోగ జీవితంలో ఉన్నారో మన అదృష్టం ఎలా ఉందో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది, దానికి తగ్గ ఫలితం ఉంటూ ఉంటుంది.
అయితే అది ఎదుగు బొదుగు లేదా అంటే మీరు కాస్త సంతృప్తి పడే విధంగా ఉంటుంది, కానీ చాలా గొప్పగా ఉంది అనేటట్టుగాను ఉండదు, అలా అని తీసిపారేసినట్టుగాను ఉండదు. అంటే ఇక్కడ గురువుగారు ఇచ్చేటటువంటి తృప్తి ఏ విధంగా ఉంటుందంటే అన్ని విషయాలలోనూ, ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, లేదా వివాహ జీవితం కానీ, ఇవన్నీ కూడా సంతృప్తికరంగా సాగుతున్నాయి కదా, మనం ఎందుకు ఆశపడాలి అనే విధంగా ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి సంతానం ఏర్పడుతుంది, ప్రథమ సంతానం ఉన్న వారికి ద్వితీయ సంతానం ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే కుటుంబం కూడా ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం అన్నమాట. ద్వితీయంలో గురువుగారి సంచారం అంత అద్భుతమైనది. అన్నీ ఇస్తారు ఆయన, ఆదాయం ఇస్తారు, కీర్తి ప్రతిష్టలు ఇస్తారు, సంతానాన్ని ఇస్తారు, చక్కటి గృహాన్ని ఇస్తారు, స్వగృహాన్ని ఇస్తారు. అలాగే ఇంకా ఏమన్నా 2-3 రకాలుగా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి బంధుమిత్రుల ఆదరణ చాలా చాలా బాగుంటుంది, సహాయ సహకారాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు గురించి మనం ఇంకా ఏమాత్రం డౌట్ పడక్కర్లా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ వెళ్తారనమాట ఆయన. మరి మధ్య మధ్యలో మనకి గురువు గారి యొక్క స్థితి సంచారం తృతీయంలోకి వెళ్తోంది, తిరిగి వక్రించి మళ్ళీ జనవరి 26 మళ్ళీ ఆ సమయానికి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తోంది. ఇలా 2-3 విధాలుగా మారి ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అన్నమాట. ఇటు కేతు గారి యొక్క సంచారం వల్ల గాని, గురువుగారి సంచారం వల్ల గాని మిథున రాశి వారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఏది పట్టుకుంటారు, బలానా పని ప్రారంభిస్తున్నామండి అయిపోతుంది. వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. స్వగృహ నిర్మాణం, మీరు 1 ఉన్నా 2వ దానికి వెళ్ళినా, 2 ఉండి 3వ దానికి వెళ్ళినా అవి కూడా సక్సెస్ అయిపోతాయి. ఏదైనా పెట్టుబడులు పెడదామా, షేర్స్ కొందామా, లేకపోతే ఇంకేదైనా దానిలో ఇన్వెస్ట్ చేద్దామా, ఏ ఆలోచనలు చెయ్యండి మీరు, సంకల్ప బలం అనేది చాలా చక్కగా వృద్ధి అవుతూ వెళ్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగ జీవితం కూడా బాగుంది, సంతృప్తికరంగా ఉంది, సంతానం బాగున్నారు, వివాహ జీవితం బాగుంది. ఇంక ఏమి కావాలండి, ఇవన్నీ బాగున్నాయి అంటే ఖచ్చితంగా బాగున్నట్టే. కావలసినటువంటి వాహనాన్ని కూడా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఇష్టమైనటువంటి వాహనాన్ని కొంటారు, చాలా సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. మరి గురువుగారు అన్నీ ఇస్తున్నప్పుడు మనము ఆ డబ్బులని అన్నిటి మీద సర్దాలి. ప్రతి దాని మీద కూడా ఎక్కడ గృహము అనగానే గృహానికి డబ్బు ఖర్చు పెట్టాలి. గృహం మీద డబ్బు వచ్చేది ఉండదు. ఏదో రెంట్ వస్తే వస్తుంది కానీ, అమ్మకం జరిగితే వస్తుంది కానీ, ఇక అంతకన్నా ఎక్కువేం రాదు కదా. అమ్మకం ఒకవేళ నిజంగా మీరు అమ్మాలి అనుకున్నా లాభానికి అమ్ముతారు, లేదా ముందర గృహాన్ని కట్టుబడి చేస్తారు, ఆ తర్వాత రెంట్కి ఇచ్చుకోవడమో మీరు ఉండడమో చేస్తారు, అక్కడ కూడా లాభాలు ఉంటాయి. అంటే మీరు ఏ విషయాన్ని పట్టుకుంటారో దానిలో లాభాన్ని ఇస్తారు. ఖర్చు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఖర్చుల్ని కూడా కొంచెం మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తృతీయ స్థానంలో గురు సంచారం ఉన్నప్పుడు ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి, అవమానం ఉండడానికి అవకాశం ఉంటుంది, అపనిందలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి వీటన్నిటినీ కూడా భరించవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ధనము కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఒకళ్ళ మాటకి భయపడో, ఒకళ్ళ చేతకి భయపడో, వద్దులే ఎంతో అంతో డబ్బిచ్చి వదిలిచ్చేసుకుందాం, వీళ్ళు ఏదో ఒక మాట అనే రకాలు, మన చుట్టూరానే ఉంటారు వీళ్ళు, మన వదిలిపెట్టి వెళ్ళరు అనేలాంటి ఆలోచనలు అప్పుడు మీకు వస్తాయి. దీనికి సంబంధించి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, పొదుపు పాటించడానికి ప్రయత్నం చేయండి, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. రాహు గారి యొక్క సంచారము డిసెంబర్ 8న మనకి అష్టమ స్థానంలోకి వస్తుంది. ఇప్పటి వరకు నవమంలో ఉన్నారు గురువు గారు, ఇప్పుడు అష్టమంలోకి వస్తున్నారు. చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి, ఉద్దాన పతనాలు ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నట్టుగా ఉండి ధనాన్ని ఎక్కువగా ఇస్తుంది రాహుగ్రహం అష్టమంలో, ఉన్నట్టుగా ఉండి కింద పడేస్తుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 8 వరకు కూడా మీకు నవమ స్థానంలో ఉన్నారు కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు అష్టమంలోకి వచ్చేస్తున్నారు ఆ రోజు దగ్గర నుంచి, కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రకాల శుభకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ ఆలోచించుకుంటూ వెళ్ళినట్టయితే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. అలాగే తల్లిదండ్రుల్ని సేవించండి, పెద్దల్ని గౌరవించండి, గురువులకి సేవ చేయండి. ఇది ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన మిథున రాశి వారికి అని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలమే నడుస్తోంది.
అయితే ధనము ఖర్చు సంవత్సర ప్రారంభంలోనే గురుగారు వ్యయస్థానంలో ఉండి సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఖర్చుని బాగా సూచిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చు చాలా బాగుంది. అయితే శని గారి యొక్క స్థితి సంచారము నవమంలో ఉన్నంత గొప్పగా లేదు, కేతువు గారు లేరు, అష్టమంలో రాహు కూడా లేరు, ఉద్దాన పతనాలు ఉంటాయి, ఇవన్నీ గురుబలం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం సర్దుకుంటాయి. మిగతా గ్రహాల ప్రభావం ఎంతున్నప్పటికీ కూడా ప్రధాన గ్రహాల బలాలు తక్కువగా ఉన్నట్టయితే కొన్ని ఇబ్బందులు అనేవి పడాల్సి వస్తుంది. అయితే గురువుగారు శుభకరంగానే ఉన్నారు, శుభకార్యాల మీద ఎక్కువగా ధనము ఖర్చు పెట్టేది కనిపిస్తోంది కాబట్టి ఈ ఖర్చు అనేది సంవత్సరం పొడుగుతూ ఉంటూనే ఉంటుంది. మరి దానికి తగినట్టుగా ఆదాయం ఎప్పుడు ఉంది అంటే గురువుగారు రాశిలోకి వస్తున్నారు, జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తున్నారు. ఎంత అదృష్టమైన కాలం మొదలవుతోందంటే అక్కడ వారు ఉచ్చలో ఉంటారు కాబట్టి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, విద్య పెరుగుతుంది విద్యార్థులకి. అప్పటి వరకు ఇంకా మేము చదివిన చదువు చాలు అనుకుని ఆపేసిన వారు కూడా వయస్సుతో సంబంధం లేని విధంగా మళ్ళీ విద్యలోకి వెళ్తారు. మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇది మనకి జీవితానికి ఉపయోగపడేది, జీవించి ఉన్నన్నాళ్ళు ఈ విద్య మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని మళ్ళీ శ్రద్ధగా విద్య నేర్చుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కళాకారులకు బాగుంటుంది, వేదం చదువుకున్న వారికి బాగుంటుంది, వేద విద్యలు ప్రదర్శించే వారికి బాగుంటుంది, అలాగే టీమ్ లీడర్స్కి చాలా చాలా బాగుంటుంది, విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది, స్కాలర్షిప్లు వస్తాయి. బాగా చదువుకునే పిల్లలకి అసలు ఇప్పటి వరకు రాలేదే మనకి అనే బాధ లేకుండా ఇప్పుడు ఆ బాధని తీర్చేస్తారు. సంతానం చాలా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎన్ని విధాలుగా మనిషి చాలా సంతోషంగా ఉండడానికి జీవనానికి కావలసిన వనరులు కావాలో అన్నీ కూడా గురువుగారు ఇస్తారు. ఉచ్చలో ఉండడం గురువుగారు అంటే అది మాటలైన విషయం కాదు, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అప్పటి వరకు అవని ఫలితాలు అప్పుడు వస్తాయి. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మరి శనిగారి యొక్క స్థితి సంచారము నవమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురుక్షేత్రంలో ఉన్నారు, అది గమనించదగ్గ విషయం. కాబట్టి శనిగారి వల్ల బాధ లేదు, రాహు గారి వల్ల బాధ లేదు. ఉద్దాన పతనాలు ఉంటాయి అష్టమంలో రాహుకి. ఇక్కడ ఇప్పటి వరకు ఉద్దానం ఉన్నదో లేదో, పతనం మటుకు ఉండి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే గురువుగారు రాశిలోకి వచ్చినారో ఖచ్చితంగా ఉద్దానమే ఉంటుంది, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే జాగ్రత్త జాగ్రత్త సూచితం అని చెప్పడానికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు 10 మందిలోకి వెళ్ళి ఎంత గౌరవాలు అందుకుంటున్నా, ఎన్ని సన్మాన సత్కారాలు అందుకుంటున్నా మాట విషయంలో మటుకు అధిక జాగ్రత్తలతో కూడి ఉండవలసిందే. అన్నదమ్ములతో సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా మీకు బాగుంటుంది, ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో బాగుంటుంది. స్వగృహానికి సంబంధించి కూడా ఏదైనా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఒకటి ఉన్నవాళ్ళు రెండోది కొంటారు, 2 ఉంటే మూడోది కొంటారు, కనీసం స్థలమైనా కొనుక్కుంటారు. దేనికి మాకు అవకాశం లేదండి అన్న వారికి ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్ జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. గురువుగారు ఏ విధంగా ఎవరెవరికి ఏ విధాలుగా లాభించాలో ఆ విధాలుగా లబ్ధిని చేకూరుస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అన్ని విధాలుగాను ఇప్పుడు ఈ నవమ స్థానాన్ని కూడా గురువుగారు చూస్తున్నారు కాబట్టి పిత్రార్జితాలు మీ చేతికి రావడానికి అవకాశం ఉంది. ఇలా ఎన్ని రకాలుగా పిత్రార్జితం వస్తుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విద్యా రీత్యా బాగుంటుంది, రాజకీయాల రీత్యా బాగుంటుంది, గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, పెద్దల్ని గౌరవిస్తారు. ఇంకా మీరు ధ్యానం ఎక్కువగా చేసుకుంటున్న వారైతే లేదా ఇప్పుడు చేసుకుంటున్నా కూడా 6th సెన్స్ బాగా పనిచేసి మీకు ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఏ పనులు అవుతాయి మనకి అనేది కూడా తెలుస్తుంది. అంత బాగా గురువుగారి యొక్క సెన్స్ మనకి తగులుతుంది. గురువుగారు ఉచ్చరాశిలో ఉన్నారు అంటే అంత బ్రైట్గా ఉంటారన్నమాట. ఇంకా పూర్తిగా ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి, అంత బాగుండేటట్టుగా ఫలితాలు ఉంటాయి. తదుపరి నవంబర్ 1 నుంచి ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు వాక్కు రీత్యా బాగుంటుంది, మీకు కుటుంబ రీత్యా బాగుంటుంది. ఈ
పెట్టుబడులు అవి ఏవైతే ఎక్కువగా పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా చాలా బాగా లాభిస్తాయి. లాభాల బాటలో ఉంటారు మీరు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగాను చాలా బాగుంటుంది. ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతోందో తిరిగి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు, దైవభక్తి పెరుగుతుంది కానీ కలహాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అప్పటి వరకు ఉన్నటువంటి అన్యోన్యత తగ్గడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలతో కూడిన అంశాలు. మీకు మీకే అర్థమైపోతాయి. గురుబలం చాలా బాగుంది కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క దుష్ట ఫలితాలు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచనలు మీకు వచ్చేస్తాయి. దాని ప్రకారంగానే మీరు ప్రవర్తించుకుంటారు. జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటారు. ఎదుగుదల బాగుంటుంది. సంతృప్తిగాను ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ మీ దైవభక్తి మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి దైవాన్ని విడనాడకుండా దైవనామస్మరణ చేస్తూ వీలైనంతగా దాన ధర్మాలు చేసుకుంటూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేటట్టుగా ఉంటారు, ఉండాలి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. సంవత్సరం పొడుగుతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీరికి అన్ని విధాలుగాను ప్రణాళికలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన. జాగ్రత్తల అంశాలు కూడా చెప్పి ఉన్నాను కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. అన్ని విధాలా ఈ సంవత్సరం బాగుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పాలి. మీరు ఒక్క జాగ్రత్త తీసుకోండి. రాహుకేతువులకి సంబంధించి ప్రతి 2 నెలలకి లేదా ప్రతి 3 నెలలకి రాహుకేతు పూజ చేయించుకోవడం, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, ఇది తప్పనిసరిగా చేయండి. సంవత్సర ప్రారంభంలో లాభంలో ఉన్నారు. జూన్ 2 వచ్చేటప్పటికి వ్యయంలోకి వచ్చారు. నవంబర్ 1 వచ్చేటప్పటికి రాశిలోకి వచ్చారు. ఇంక ఏమి కావాలండి? ఆయన లాభంలోనూ బాగుంటారు, వ్యయంలోనూ బాగుంటారు, రాశిలోనూ బాగుంటారు. అన్ని విధాల మంచి ఫలితాలు అన్నమాట. శుభకరమైన ఫలితాలు. ఇక్కడ శనిగారి యొక్క బలము బాలేదు. అష్టమ శని సంచార దోషం అనుకున్నా గురుబలం బాగుంది. రాహు గారి యొక్క సంచార దోషం అనుకున్నా సప్తమ స్థానంలో ఉంది. తదుపరి 6వ స్థానంలోకి వస్తున్నారు రాహువు. 6వ స్థానంలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి అద్భుతమైన ఫలితాలు, సంవత్సరాంతానికి మళ్ళీ అద్భుతమైన ఫలితాలు మొదలవుతున్నాయి డిసెంబర్ 8 నాటికి. అప్పటి వరకు ఇక్కడ రాహు గారి యొక్క సంచారము సప్తమంలో ఉన్నప్పటికీ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎప్పుడైతే లాభస్థానంలో గురుగారు ఉన్నారో లాభాలకి ఢోకా లేకుండా అయిపోతుంది. అన్ని విధాల లాభాలు ఉన్నాయి. కానీ ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇవన్నీ కూడా ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహం ఇస్తాయి. కాబట్టి అక్కడ శనిగారి యొక్క స్థితి సంచారము బాలేదు, ఈ రాహుకేతువులది బాలేదు. కాబట్టి కొంచెం మోతాదు పెరుగుతోంది. మనము అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే సంవత్సరం పొడుగుతా కూడా గురుబలం బాగుంది కాబట్టి ఈ ఫలితాలు, దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గడానికి అవకాశం ఉన్నాయి. దానికి గాను మీరు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాల లాభాల బాటలో ఉన్నారు. కీర్తి ప్రతిష్టల్ని చక్కగా ఆర్జించుకుంటున్నారు. మీ మాటకి తిరుగు లేకుండా చలామణి అవుతుంది. ఎప్పుడైతే రాశిలోకి గురువుగారు వస్తున్నారో అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి వ్యయంలోకి వచ్చినప్పుడు ఉచ్చలో ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడం, ఈ సంవత్సర ప్రారంభం వరకు మీరు ఏదైతే ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు మీకు లాభాలని బాగా ఇస్తూ వచ్చారో వ్యయంలోకి వచ్చేటప్పటికి చాలా వరకు ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. శుభకార్యాల మీద విరివిగా ధనం ఖర్చు పెడతారు. మళ్ళీ తిరిగి రాశిలోకి వచ్చినప్పుడు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అన్నమాట. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, బంధుమిత్రులు బాగుంటారు. అష్టమ స్థానంలో శనిగారి సంచార దోషం ఉన్నప్పటికీ కూడా గురుబలం చాలా బాగున్న కారణం చేత అన్ని రకాల పనులు అవుతాయి. విద్య బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, వివాహ జీవితం కూడా చాలా చక్కగా ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగా మీకు మళ్ళీ అన్ని విధాల సంతృప్తికరమైన జీవితం వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. 3 రాసుల్లోనూ సంచారము కూడా ఈ సింహరాశి వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తోంది. కాబట్టి వీరికి ఆదాయం చాలా బాగా పెరుగుతోంది. ఖర్చు ఒక పక్కన ఉన్నా
మీరు రాహుకేతు స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. ఇది ఒక క్రమబద్ధంగా గనక ప్రణాళికాబద్ధంగా గనక చేసుకున్నట్లయితే మీరు ఈ సంవత్సరం అంతా కూడా చాలా సంతృప్తికరమైన జీవితాన్ని చూస్తారు. అన్ని విధాలా మీకు ఉన్నతి ఉంది, అలాగే సంతృప్తి ఉన్నది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అభివృద్ధి తథ్యం. ఇక సంవత్సరాంతంలో రాహు గారి యొక్క స్థితి ఎప్పుడైతే షష్ఠ స్థానంలోకి వస్తుందో, ఈ షష్ఠంలో ఈయన ఇవ్వనిదంటూ ఏమీ లేదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మొండి బాకీల్ని వసూలు చేస్తారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యవంతుల్ని చేస్తారు. బంధుమిత్రుల్ని చాలా ప్రేమగా, ఆప్యాయంగా, ఆదరణగా ఆదరించేది చేస్తారు. అలాగే శత్రువుల్ని తగ్గించేస్తారు. అన్ని విధాల రాహు గారు పైగా మిత్రక్షేత్రంలో ఉంటున్నారు. అప్పటి వరకు సప్తమ స్థానంలో ఉండి ఎన్ని ఇబ్బందులు అయితే ఇచ్చారో, ఎన్ని దుష్ట ఫలితాలు అయితే ఇచ్చారో, ఇప్పుడు ఈ షష్ఠ స్థానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మంచి ఫలితాలుగా దారితీస్తాయి. ఇది చెప్పుకోదగ్గ విశేషం సింహరాశి వారికి. మరి కేతువు యొక్క పరిస్థితి అండి. కేతువు యొక్క పరిస్థితి, రాశిలో ఉండి కేతువు ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు వ్యయ స్థానంలోకి వెళ్ళి అక్కడంతా ప్రక్షాళన చేసుకుంటారనమాట. దాన ధర్మాలు ఎక్కువగా చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. కాబట్టి సింహరాశి వారికి తిరుగులేని విధంగా ఈ సంవత్సరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాహు గారి బలం చాలా బాగుంది. ఇంచుమించుగా డిసెంబర్ 8వ తేదీ వరకు చాలా బాగుంది రాహు గారి బలం. ఇక అక్కడి దగ్గర నుంచి కేతువు గారి బలం చాలా బాగుంది. మరి ప్రారంభంలో ఎలా ఉందండి? ప్రారంభంలో మరి కష్టాలేనా అనే అనుమానం రావచ్చు. కష్టాలు అనేది కాదు, కష్టం అనేది వస్తుంది, సుఖం అనేది వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది. ఈ సైకిల్ చైన్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఏ భూమి మీద ఉన్నటువంటి జన్మించినటువంటి ఏ జీవికైనా ఇది తప్పదు. అయితే శని గారి యొక్క సప్తమ దృష్టి పడుతోంది కాబట్టి వీరికి ప్రతి పని కూడా అతి కష్టం మీద జరుగుతూ వెళ్తుంది. చాలా కష్టం మీద. ఎప్పటి నుంచి సునాయాసంగా పనులు అవుతాయండి మాకు అనేటటువంటి ఆలోచన వస్తుంది కదా, అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది కదా. గురువు గారు ఉచ్చరాశిలోకి వస్తున్నారు జూన్ 2వ తేదీన, అంటే లాభస్థానంలోకి వస్తున్నారు. అప్పుడు ఈ శనిగారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతుంది. గురు రాహువుల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కాబట్టి వీరు పట్టిందల్లా బంగారమే. ఇప్పుడు రాహుబలం ఒకటే బాగున్నా జూన్ నుంచి గురుబలం కూడా చాలా బాగుంది కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూడని విధంగా అద్భుతమైన ఫలితాలండి. లాభాల బాటలో ఉంటారు, స్థితిమంతులు అవుతారు. సాధారణమైన జీవితంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైనటువంటి జీవితం వచ్చేస్తుంది. ఉన్నతమైనటువంటి జీవితంలో ఉన్న వారికి ఇంకా ఉన్నతమైన జీవితం వస్తుంది. అంటే స్థాయి మారుతుందన్నమాట. 10 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 50 రూపాయలు సంపాదించుకుంటారు. 50 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 200 సంపాదించుకుంటారు. అట్లాగా విపరీతంగా ధనము పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది, విద్య బాగుంటుంది, సంతానం బాగుంటారు. ఎన్ని విధాలుగా మీకు ఆదాయం రావాల్సి ఉన్నదో అన్ని విధాలుగానూ ఆదాయం వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్య, ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి. ప్రాథమిక విద్య చదువుకునే వాళ్ళకి చక్కటి బలం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఆనందమయ జీవితం ఉంటుంది. ఎందుకంటే రాహువు గురువు 2 పెద్ద గ్రహాలు ఇటు లాభస్థానంలోనూ అటు షష్ఠ స్థానంలోనూ ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఆరోగ్యం చక్కగా రక్షించబడుతూ ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలున్నా తగ్గిపోతుంది. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, శత్రుత్వం తగ్గించేసుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ చాలా బాగా పెరుగుతుంది. ఎన్ని ఆనందాలు కలుగుతాయంటే ఇప్పటి వరకు మీకు చాలా చాలా ఇబ్బందులు. గురువుగారి బలము లేదు, కేతువు బలం కూడా లేదు. కేతువు బలం ఏ విధంగా ఉంది? ఓన్లీ దాన ధర్మాలు చేయడంలో, పుణ్యక్షేత్రాలు సందర్శించడంలో మాత్రమే ఉంది. అదంతా డబ్బు ఖర్చు అనే భావనలోనే ఉంటారు మీరు. మనకి ఎంత పుణ్యం వచ్చింది అనేది మీకు తెలియదు. కానీ ఆ పుణ్యం అనేది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. మీకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇప్పుడు ఈ మంచి జరుగుతోంది అనుకుంటారు మీరే. అలాంటిదన్నమాట. ఇక్కడ శనిగారు పెట్టేటటువంటి పరీక్షలన్నీ కూడా తట్టుకొని సక్సెస్ఫుల్ జీవితంలో ఉంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అనమాట. అలాగే గురువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలోకి వస్తుంది. మళ్ళీ వ్యయస్థానంలోకి గురువు గారు వచ్చినప్పుడు అప్పటి వరకు సంపాదించుకున్న ధనము 3 వంతులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది కూడా శుభకార్యాల మీద ఖర్చు పెడతారు. అంటే ఇక్కడ మనము
అర్థం ఎలా తీసుకోవాలంటే ఇప్పటి వరకు స్తంభించి ఉన్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వరుసగా ప్రారంభం అవుతాయి. ఇది మీకు నూతనోత్తేజాన్ని ఇస్తుంది. గురుబలం బాగున్నప్పుడు శనిగారి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. పరిహారాలు చేసుకుని ఒక నమస్కారం చేసుకుంటే చాలు. రాహు బలం చాలా బాగుంది, గురుగారి బలం చాలా బాగుంది. ఇంకా వేరే ఏమి కావాలండి? 2 పెద్ద గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి అంటే సంతానము, సంసారము, కుటుంబము, స్నేహితులు, ఉన్నతి, ఉద్యోగ జీవితం అన్ని విధాలుగాను సంతృప్తిగా ఉంటుంది అంటే ఇక ఆలోచించాల్సిన పనేమి లేదు. అయితే కొత్త వ్యాపారాలు మటుకు మొదలు పెట్టవద్దు. పూర్వం మొదలుపెట్టిన వ్యాపారాలు ఉంటే వాటిని మామూలుగా కొనసాగించుకుంటూ వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టారంటే మీ జన్మజాతకం కూడా చూసుకొని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సూచన. అలాగే శని గారికి స్తోత్రపారాయణాలు చేయండి. ప్రతి 2 నెలలకి ఒకసారి తైలాభిషేకం చేయండి. ఇది చెప్పదగ్గ సూచన. పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, సద్గురువుల్ని దర్శించండి, ఆలయాలకు వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి. మీకు ఇష్టమైన దేవుడి యొక్క ధ్యానాన్ని మానకుండా ఉండండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ఇక డిసెంబర్ 8న రాహు గారి మార్పు వచ్చేస్తోంది. అలాగే కేతువు గారు కూడా మారుతున్నారు. పంచమ స్థానంలోకి రాహు గారు వచ్చారు, లాభస్థానంలోకి కేతు వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి అద్భుతమైన ఫలితాలు. అంటే గురువుగారు బాగున్నారు, కేతువు బాగున్నారు. ఇప్పటి వరకు గురువుగారు బాగున్నారు, రాహు బాగున్నారు. ఇప్పుడు కేతువు బాగున్నారు, గురువుగారు బాగున్నారు. 2 పెద్ద గ్రహాలు ఏదో విధంగా బాగుంటూ వస్తున్నాయి. కాబట్టి జీవితం అంతా కూడా చాలా సంతృప్తిగా గడుస్తూ ఉన్నతిగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు పాటించండి. జీవితంలో ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళండి. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవ నామ సంవత్సరం ఎంత అద్భుతంగా ఉంది అంటే వీరు పట్టిందల్లా బంగారమే. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని బాగా తట్టుకోగలుగుతారు. శనిగారి యొక్క బలము బ్రహ్మాండంగా ఉంది, గురుగారి బలము బ్రహ్మాండంగా ఉంది, కేతువు గారి బలము బ్రహ్మాండంగా ఉంది. 3 పెద్ద గ్రహాలు సంవత్సర ప్రారంభం నుంచి అనుగ్రహిస్తున్నాయి అంటే ఇక డోకా లేదని అర్థం. మధ్యలో ఎన్ని మార్పులైనా రానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ జీవితం. సమస్యలు తీరిపోతాయి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, కుటుంబం చాలా ఆనందంగా ఉంటారు, కుటుంబంలో సభ్యులకి ఉన్నతి కలుగుతుంది, ఉద్యోగం లభిస్తుంది, అంటే ఇంకొక ఆదాయం ఏర్పడుతుంది అనమాట. సంతానం కావాలన్న వారికి సంతానం కలుగుతుంది, వివాహం కావాలన్న వారికి వివాహం జరుగుతుంది. ఎవరు ఏది కోరుకుంటారో అవల్ల జరుగుతాయి. షష్ఠ స్థానంలో శని గారు ఉన్నారండి, నవమ స్థానంలో గురుగారు ఉన్నారు, లాభస్థానంలో కేతు ఉన్నారు. ఇంకా అసలు ఏం కావాలి, ఏం చెప్పాలి వీళ్ళ గురించి? అన్ని అమర్చి పెట్టినట్టుగా పెట్టాడు భగవంతుడు. ఎప్పుడు జన్మలోనో చేసుకున్న పుణ్యం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నారన్నమాట తులారాశి వారు. అంత అద్భుతమైనటువంటి కుటుంబ జీవితం గాని, ఆదాయం గాని, కీర్తి ప్రతిష్టలు గాని, సంతాన రీత్యా వృద్ధి గాని, సంతాన రీత్యా చక్కటి సంతృప్తి గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత గాని, ఏవి తీసుకున్నా అన్ని కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. అసలు ఎక్కువ చెప్పనే అవసరం లేదు. ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారము నవమ స్థానంలో ఉంది కదండి, ఉచ్చులోకి వస్తున్నారు దశమంలో. నిజానికి దశమంలో గురువుగారు అంత పెద్దగా సంతృప్తిని ఇవ్వరు. గోచారంలో, జన్మజాతకంలో ఇస్తారు, గోచారంలో అంత ఇవ్వరు. కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగరీత్యా. కానీ ఇక్కడ ఎప్పుడైతే తన ఉచ్చస్థానం అవుతోందో హాని చెయ్యరు, తన సంతోషంగా ఉంటారు, చాలా ఆనందకరమైన జీవితం ఉంటుంది అనమాట. అక్కడ గురువుగారి సంచారానికి చాలా సంతోషం ఉంటుంది అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అలాంటప్పుడు ఎవరు హాని చేయరు, చేస్తే మేలు చేస్తారు, లేకపోతే స్తబ్దుగా ఉండిపోతారు. అలాంటి పరిస్థితే తులారాశి వారికి కూడా ఏర్పడుతోంది. కాబట్టి హాని జరగదు. మంచి ఫలితాలు ఇక్కడ శనిగారు ఇస్తున్నారు కాబట్టి, కేతువు ఇస్తున్నారు కాబట్టి అవి అద్భుతంగా కొనసాగుతూ వెళ్ళిపోతాయి. లాభాల బాటలో ఉంటారు, విద్యార్థులకు బాగుంటుంది, పెట్టుబడులు అన్ని రాణిస్తాయి. అలాగే ఆరోగ్యం మంచిగా, అనారోగ్యం ఏమన్నా ఉన్నట్టయితే తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన స్థితులే. 3 పెద్ద గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు కాబట్టి అన్ని రకాల పనులు అయిపోతాయి. ఇక్కడ చూడండి, నవంబర్ 1న గురువుగారు మళ్ళీ లాభస్థానంలోకి వస్తున్నారు. ఇక్కడ కేతువు కూడా ఉన్నారు. ఎప్పుడైతే లాభంలోకి వచ్చి కేతువుతో ఉంటారో కోటీశ్వర యోగం, చాలా ధనము మీకు అనుకోని విధంగా కలిసి వస్తుంది. ఆస్తులు రావడము, పిత్రార్జితం రావడము, అప్పటి వరకు పెండింగ్ లో ఏమన్నా ఉన్నట్టయితే కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల యొక్క పర్యవేక్షణలో ఉన్నవి కానీ ఏదైనా తేలకుండా ఉంటాయి కదా, అలాంటివన్నీ తేలిపోయి మీకు వచ్చేది సక్రమంగా వచ్చేస్తుంది, ఇబ్బంది లేని విధంగా అనమాట. లాభస్థానంలో గురుకేతువులు కలిశారు అంటే అది అస్సలు మాటలైన విషయం కానే కాదు.
చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఇటుపక్క శని గారు ఎక్కడెక్కడున్నటువంటి ధనాన్ని తీసుకొస్తున్నారు, మీకు అందజేస్తున్నారు, లాభాల బాటలో ఉంటున్నారనమాట. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు మనం ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఆశించక్కర్లేదు. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువే వచ్చేస్తున్నాయి ఫలితాలు. ఇంకా వేరే ఏం ఆశిస్తారు? నాకు 10 రూపాయలు రావాలి అనుకున్నారంటే అక్కడ 100 వచ్చి కూర్చుంటోంది. ఇంకా వేరే ఏమి ఆశించడానికి లేకుండా అన్ని విషయాలలోనూ కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, సౌభాగ్య వృద్ధి, అన్ని రకాల వృద్ధులు తులారాశి వారికి ఏర్పడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలంటే, డిసెంబర్ 8న రాహు గారి యొక్క సంచారము అర్ధాష్టమంలోకి వస్తోంది. కేతువు గారి యొక్క సంచారము దశమంలోకి వెళ్తోంది. దశమంలో కేతువు హాని చేయరు, ఫస్ట్ పాయింట్. పైగా ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అంత ఇబ్బందులు ఏమీ లేవు కేతువు గారి వల్ల. ఇక్కడ రాహు గారి వల్ల చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుబలం ఉంది కాబట్టి, శనిగారి బలం ఉంది కాబట్టి, ఈ రాహు తన యొక్క దుష్టవర్తన చూపించేదే. ఏదైనా ఆస్తుల రీత్యా చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి, విద్యార్థులకి కూడా చిన్నపాటి ఆటంకాలు వస్తాయి. కానీ ఈ మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల గురుబలం చాలా ప్రభావితమయ్యి ఈ రాహు గారి యొక్క దుష్ట ఫలితాన్ని తగ్గించేస్తుంది అని చెప్పి నేను మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఎటు చూసినా 3 గ్రహాల యొక్క ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కాబట్టి దైవ ధ్యానాన్ని మానకుండా చేసినట్టయితే ఆ కొసరు ఏవైనా చిన్నపాటి దుష్ట ఫలితాలున్నా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. జీవితం వడ్డించిన విస్తరి అనే దానికి నిదర్శనంగా తులారాశి వారికి ఉత్తమమైన ఫలితాలు కలిగి వారు చాలా సంతోషంగా ఉంటారు, ఉన్నతిలోకి వస్తారు. లలితా సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. ఆ తదుపరి ఇష్టదేవతారాధన చేసుకోండి. చక్కటి ఫలితాలు మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తలతో కూడి ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలే. అర్ధాష్టమంలో రాహు గారి సంచారం ఉంది, పంచమ స్థానంలో శని గారి సంచారం ఉంది, అష్టమ స్థానంలో గురువు గారి సంచారం ఉంది, దశమ స్థానంలో కేతువు సంచారం ఉంది. అయితే దశమ స్థానంలో కేతువు గారు అంత ఇబ్బంది పెట్టరు, అలా అని అధికమైన శుభాలను ఇస్తారంటే అది ఇవ్వరు. కాబట్టి 4 గ్రహాల యొక్క బలాలు అంత పూర్తిగా పూర్ణంగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరిహారాలు చేసుకుంటూ పెద్దలకి సేవ చేయడము, గురువులకి సేవ చేయడము, ఆశ్రమానికి సేవ చేయడము, లేదా ఆలయాలకి సేవ చేయడము, ఇలాంటివి చేస్తూ మన మనస్సుని కూడా మన అధీనంలోనే పెట్టుకుని ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి అని మరీ సూచన చేస్తూ ఉన్నాను. గురువు గారు నవమంలోకి వచ్చినప్పుడు అంటే జూన్ 2 నుంచి నవంబర్ 1 వరకు ఒక 5 నెలల కాలం సుమారుగా. ఈ కాలం మటుకు చాలా బాగుంటుంది. మరి మిగతా గ్రహాల యొక్క బలాలు ఏమన్నా మారుతున్నాయా, స్థితి సంచారాలు ఏమన్నా మారుతున్నాయా అంటే ఏమీ మారడం లేదు. ఒక్క గురువు గారి యొక్క సంచారమే నవమంలో ఉచ్చులోకి వస్తుంది. ఈ కాలం మటుకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంటే ఒక సంవత్సర కాలంలో గురువు గారు ఒక 5 నెలలు మాత్రమే మనకి లాభిస్తున్నారు. మిగతా సమయం అంతా మిగతా ఏ గ్రహాలు అంత బాగా లాభించడం లేదు. అంటే చాలా జాగ్రత్తలతో కూడి ఉండాలి. వివాహ జీవితం బానే ఉంటుంది, అన్యోన్యత తగ్గకుండా చూసుకోండి. వ్యాపారం బానే ఉంటుంది, కానీ లాభాలు పెద్దగా ఉండవు. అంటే బాలేదు అంటారు, బాలేదు అంటే పూర్తిగా పడిపోవడం, లాభాలు లేవు అంటే ఇదమిద్దంగా ఉండడం, తేడా ఉంది. అది గమనించుకోండి. అధికంగా పెట్టుబడులు పెట్టాలి అంటే పెట్టవద్దు. అలాగే వివాహానికి కూడా ఏ సంబంధం అంటే ఆ సంబంధము ఏదో ఒకట్లే చేసేసుకుందాం అని కాంప్రమైజ్ అవ్వకండి, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికే వివాహ జీవితంలో ఉన్నవారు అంటే వివాహం అయిన వారు కాస్త గొడవలు అవి రాకుండా చూసుకోండి. ఇప్పుడు వివాహం చేసుకునేవారు మటుకు సంవత్సర కాలం ఆగిపోవాల్సిన పని లేదు. చేసుకునే సంబంధమే అన్ని విధాలుగా బాగుందా అనేది చూసి ఎంచుకోండి అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏదో ఒకటి చేసుకున్నారంటే ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఇబ్బంది లేని విధంగా ఉండాలంటే అన్ని విధాలా ఎంచుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. విద్య విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా అలాగే 1-2 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. ఏదైనా డబల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినా మీ పాలపడడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సంతానం విషయంలో అతిగా క్రమశిక్షణలో పెట్టాలి మనం అని అనుకోకండి. అతి సర్వత్రా వర్జయేత్. ఎప్పుడూ కూడా అతి పనికిరాదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచి చెడు చెప్పుకోండి.
అంతే తప్ప ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని క్రమశిక్షణలో పెట్టాలి, మేము మా బిడ్డలు ఏమైపోతారో అనేటటువంటి ఆలోచనలు చేయవద్దు. గ్రహస్థితులు బాలేదు కాబట్టి మీ కళ్ళకి అక్కడొకటి జరుగుతుంటే ఇంకోటి కనిపించవచ్చు, కానీ ఆ జరుగుతున్న సత్యం ఏమిటి అనేది తెలుసుకునేటప్పటికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పుగా ఉండాలి. గురువుగారు ఉచ్చలోకి వచ్చినప్పుడో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలుగా పిత్రార్జితం బాగుంటుంది, విద్య బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి, అన్ని విధాలా మీకు అనుకూలం. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇప్పుడు ఏదైతే మీరు కోల్పోతున్నారో అవన్నీ తిరిగి మీరు మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కొద్ది నెలల కాలమే, 5 నెలల కాలమే. తరువాత మళ్ళీ నవంబర్ 1 వచ్చేటప్పటికల్లా గురుగారి యొక్క స్థితి సంచారము దశమంలోకి వస్తుంది. అంత గొప్పగా ఉంటుంది జీవితం అని చెప్పడానికి లేదు. ఉద్యోగ జీవితంలోనూ కాస్త ఎక్కువగా మీరు కష్టపడాల్సిన పరిస్థితే ఉంటుంది. అలాగే వ్యాపార జీవితంలోనూ ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. తిరిగి మళ్ళీ జనవరి 26వ తేదీకి మళ్ళీ గురువుగారి యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ చాలా బాగుంటుంది. సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఏప్రిల్ 7వ తారీఖు అప్పటి వరకు కూడా చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు. 9వ స్థానంలోనే ఉంటారు కాబట్టి తన పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉంటారు. ఇక రాహు గారి యొక్క సంచారము డిసెంబర్ 8న 3వ స్థానంలోకి వచ్చేస్తోంది. ఇది చాలా చెప్పదగ్గ మంచి సూచన అన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు. రాహువు తృతీయంలో ఉన్నారంటే మొండి బాకీలు వసూలు చేస్తారు, సంకల్ప బలాన్ని పెంచుతారు, బంధుమిత్రుల్ని చక్కగా ఆదరణగా ఉండేటట్టుగా చేస్తారు, మీ మనోబలం బాగా పెరుగుతుంది, ఆ ధైర్యం పెరిగి ఏ పని అయినా సరే మనం చెయ్యగలము అనేటటువంటి ఆ ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు చూపించడం కానీ చేయడం కానీ ప్రవర్తనలో కానీ అన్నిట్లలోనూ ఒక విధమైనటువంటి సాహసోపేతమైన విశేషాంశాలు కనిపిస్తూ ఉంటాయి. విజయం కూడా అలాగే లభిస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీకు కాస్త సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఏదైనా అవమానాలు అపనిందలు వస్తూ ఉన్నట్లయితే కూడా కొంత ఓర్పు కలిగి ఉండండి. ఆదాయం పెరిగే విషయంలో మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో దానికి తగ్గ ఆదాయం రావడం కష్టమవుతుంది. కాబట్టి ఒళ్ళు విరక్కొట్టుకునేటట్టుగా ఆదాయం పెరగాలి అని అనుకోకండి. గ్రహస్థితులు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆదాయం పెరుగుతుంది. కొంచెం అప్పటి వరకు వేచి ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సంవత్సర కాలంలో, ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కాలంలోనూ కనీసం ఒక 8 నెలల కాలం అయినా మీరు చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకుని సంతృప్తికర జీవితంతో ఉండండి. ధనస్సు రాశి వారికి చాలా చక్కటి ఆదాయం ఉంది. తృతీయంలో రాహు గాని, సప్తమంలో గురుగారు గాని అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారండి. ఇంకా వేరే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనేం లేదు. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, స్నేహితులు బాగుంటారు, బంధువర్గం బాగుంటారు, మనోబలం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది. వాటిని చక్కగా అమలు చేసేటటువంటి ధైర్యం, సాహసం, ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి. అర్ధాష్టమ శనిగారి యొక్క సంచారము మీకు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. ప్రతి 2 నెలలకి ఒక్కసారి చేయించుకోండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి సత్సంతానం కలుగుతుంది, సంతానం కావాలి అని కోరుకునే వారికి చాలా అద్భుతమైనటువంటి సంతానం కలుగుతారు అనేటటువంటి వార్త వింటారు. రుణాలు తీరిపోయే అవకాశం ఉంది. ఎక్కువ రుణాలు కావాలన్నా కూడా రుణాలు దొరుకుతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అన్ని విధాలా మీరు ఆనందంగా ఉండే సమయం. అయితే అష్టమ స్థానంలోకి గురువుగారు వెళ్తున్నారు. ఎప్పుడైతే అష్టమంలోకి గురువు సంచారం జరుగుతోందో కొంచెం జాగ్రత్తలతో కూడి ఉండాలి. రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి అతి కష్టంతో మీకు పనులు అవుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక స్థిర చరాస్తులు ఏవైనా సరే కొనుగోలు చేసుకోవాలి అనుకున్నా, ఒక ఉద్యోగం మారాలి అనుకున్నా ఆ సమయంలో కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జూన్ 2 కన్నా ముందరగానే మీరు ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేసేసుకోవాలి.
అప్పుడు మేమేదో ప్రయత్నం చేస్తామండి అంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందన్నమాట. అలాగే నవంబర్ 1 నుంచి మళ్ళీ తిరిగి నవమ స్థానంలోకి వస్తున్నారు గురువుగారు. ఎప్పుడైతే నవమ స్థానంలోకి వస్తున్నారో అతిచారం చేత గురువు సంచారం సింహరాశిలోకి జరుగుతోంది కదా, మళ్ళీ తిరిగి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే మళ్ళీ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనం ఉంటుంది. అప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. ఈ అర్ధాష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి గురు బలం చాలా చాలా బలంగా పెరుగుతుంది. అంటే 2 రకాలుగాను మీకు ఉద్దాన పతనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పతనం అనేది కాదు, స్తంభించడం అనమాట. ఇలాంటి స్తంభించడం, గురువుగారు అష్టమంలో ఉన్నప్పుడు శనిగారు అర్ధాష్టమంలో ఉంటారు, అంటే శని బలం ఉండదు, గురుబలం ఉండదు. ఇలాంటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. మీకు చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం బాగున్నారు, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంటుంది, ఆదాయం బాగుంది, కుటుంబం బాగుంది, అన్ని విధాలుగా బాగున్నారు. ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే డిసెంబర్ 8న రాహు గారు ద్వితీయంలోకి వస్తున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేతువు అష్టమంలోకి వస్తున్నారండి. ఈ 2 ఇబ్బందికరమైన ఫలితాలే. గురుబలం బాగున్నప్పటికీ రాహు బలం బాగుండదు, కేతువు బలం బాగుండదు, శనిగారి బలం కూడా అర్ధాష్టమం. అష్టమంలో కేతువు, అర్ధాష్టమంలో శనిగారు, ద్వితీయంలో రాహు. ద్వితీయంలో రాహు అంత ఇబ్బంది పెట్టకపోయినా కుటుంబ రీత్యా ఇబ్బందులు ఉంటాయి, అన్యోన్యతను తగ్గిస్తారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయంగా నేను మరీ తెలియజెప్తూ ఉన్నాను. చక్కగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, రాహుకేతువులకి ఎక్కువ చేసుకోండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలు. పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే గురుబలం బాగున్నప్పుడే, గురుగారు సప్తమంలో ఉన్నప్పుడు లేదా నవమంలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో క్రమశిక్షణకి దూరం అవ్వద్దు. ఈ చతుర్థ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. గురుబలం బాగున్నన్నాళ్ళు పర్వాలా, ఎప్పుడైతే గురువు అష్టమంలో ఉంటారో కర్కాటక రాశిలో అప్పుడు మీకు ఈ క్రమశిక్షణకి సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తాయి. ఇది ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. జనవరి 26వ తేదీకి గురువు గారి యొక్క స్థితి సంచారము తిరిగి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తుంది. అంటే తిరిగి మళ్ళీ అష్టమ స్థానంలోకి వస్తుంది. మళ్ళీ చిన్నపాటి కష్టాలు, శారీరకమైన శ్రమ ఎక్కువ అవడము, ఏ పని చేసినా కూడా అంత ఉత్తమమైన ఫలితాలు రాకపోవడము, అప్పటి వరకు జరిగిపోయిన పనుల వల్ల ఉత్సాహంగా ఉన్న మీరు ఇప్పుడు మళ్ళీ పనులన్నీ పెండింగ్ పడుతున్నాయి ఏంటి అనే ఆలోచనల్లో పడతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్రణాళికాబద్ధంగా చేసుకుని ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనిగారి సంచారము సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ఉంది. శనిగారి యొక్క బలము చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత వీళ్ళకి మనోబలానికి లోట్లేదు. పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, ధైర్యంగా ఎదుర్కొందాం అనేటటువంటి ఒక ధీమాతో ఉంటారు. ఆ ధీమా అనేది శనిగారి తృతీయ స్థాన సంచారం వల్లనే వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. అయితే ఇక ఇతరత్ర బలాలు ఏవి కనిపించట్లా. రాహు బలం కానీ, గురుగారి బలం కానీ, కేతు బలం కానీ ఇవి ఏవి లేకపోవడం వల్ల తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురుబలాన్ని పెంచుకోవడానికి యోగా చేయడము, గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, ఆలయాలకు సేవ చేయడము, ఆశ్రమాలకు సేవ చేయడము, గురు దర్శనం చేసుకోవడము, ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితే సంవత్సరం అంతా ఉంటుందా అంటే సంవత్సరం అంతా ఉండదు. ఎప్పుడైతే జూన్ 2వ తేదీన గురువుగారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చరాశిలోకి వెళ్తోందో ఇక అప్పటి దగ్గర నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మకర రాశి వారికి అప్పటి వరకు ఏ పనులైతే పెండింగ్ పడిపోతున్నాయో అవన్నీ కూడా కదలికలు ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి, ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. ఉద్యోగరీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, వివాహం రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా చాలా చాలా అన్యోన్యంగా ఉంటారు, సంతానం బాగుంటారు, ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాల మళ్ళీ వీళ్ళకి అనుకూలమైన కాలం వచ్చేసింది అని చెప్పచ్చు. ఒక 5 నెలల కాలం చాలా చాలా బాగుంది.
ఆ తదుపరి మళ్ళీ గురువు గారి యొక్క సంచారం ఎప్పుడైతే సింహరాశిలోకి వెళ్తుందో ఇక మళ్ళీ కాస్త అభివృద్ధి కుంటుపడుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఈ ఫలితాల విషయంలోనే అప్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి కాబట్టి అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. మీ మనోబలం మీకు చక్కగా వృద్ధి జరుగుతోంది కాబట్టి ఆ దృఢమైన సంకల్పాన్ని, ఆ సంకల్ప బలాన్ని మటుకు ఎక్కడ సడలించుకునే విధంగా ఉండొద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని రకాల జాగ్రత్తలు సంవత్సరం పొడుగుతా తీసుకోవాల్సిందే. అది ఏమిటి అంటే కుటుంబ రీత్యా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. సంతానం బాగున్నారు కానీ మీరు అధికంగా వాళ్ళ మీద ఏదన్నా క్రమశిక్షణాయుతమైన చర్యల్ని రుద్దినట్టయితే ఇబ్బంది పడతారు. అలాగే ఆరోగ్య రీత్యా ఈ గురువుగారి యొక్క స్థితి సంచారం అష్టమ స్థానంలోకి వచ్చేసినప్పటి దగ్గర నుంచి ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా ఒక పని 4 సార్లు చేయాల్సి వచ్చి వ్యయ ప్రయాసలకి లోనయ్యి, త్రిప్పటకి లోనయ్యి, శారీరకమైన అలసట ఎక్కువగా మీరు పొందడం విషయంలో కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ప్రణాళికలు వేసుకుని తక్కువగా శ్రమ చేయడానికి ప్లాన్ చేసుకోండి. 10 సార్లు వెళ్ళక్కర్లేకుండా ఏదో 2 సార్లు వెళ్తే సరిపోతుంది అనేటట్టుగా ప్రణాళికలు చూసుకోండి. ఇలాగ చేయడం వల్ల వ్యయ ప్రయాసాలు తక్కువ అవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మాట తీరు, ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మాట తీరు అనేది అది తొందరగా ఇబ్బంది పెట్టేస్తుంది మనిషిని. నువ్వు డబ్బు ఇచ్చావా, డబ్బు ఇవ్వలేదా, పని చేసి పెట్టావా, పని చేసి పెట్టలేదా తర్వాత సంగతి. ముందరైతే మటుకు మీరు ఏది మాట్లాడినా దాని బ్యాడ్ ఎఫెక్ట్ అనేది తొందరగా పడుతుంది. మీరు ప్రేమగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కాస్త విసుక్కుని మాట్లాడినా, ఎద్దేవాగా మాట్లాడినా, పరిహాసంగా మాట్లాడినా అవి చాలా హైలైట్ అయిపోయి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఇవి చెప్పదగ్గ సూచనలు. జాగ్రత్తగా ఉండండి. మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు గారి యొక్క స్థితి సంచారము రాశిలోకే వస్తుంది. సప్తమంలోకి కేతు వస్తున్నారు. గురువు గారితో పాటు కేతువు కూడా ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ అయితే బానే ఉంటాయి కానీ అన్యోన్యతలు తగ్గుతాయి, ఆదరణ తగ్గుతుంది, అపోహలు పెరుగుతాయి. ఇలాంటివన్నిటినీ అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారు కూడా సప్తమ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు, కానీ కొన్ని బ్యాడ్ ఫలితాలు, కొన్ని గుడ్ ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాలని చాలా చాలా జాగ్రత్తగా బేస్ చేసుకుంటూ వెళ్ళవలసిందిగా సూచన. తప్పనిసరిగా మీరు చెప్పిన పరిహారాలు పాటించండి. ఇష్టదేవతారాధన చెయ్యండి, శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మనస్సు సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. కుంభరాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం వచ్చేసింది అంటే వీరికి ఏలినాటి శని ఇంకా జరుగుతోంది. అంటే ద్వితీయ పాదంలో ఉంది. వ్యయంలో అయిపోయింది, జన్మలో అయిపోయింది, ద్వితీయంలోకి వచ్చింది. ద్వితీయంలోకి వచ్చేటప్పటికి ఆ గ్రహం పల్చబడుతుందండి, తగ్గుతుంది. ఫలితాలు చాలా వరకు తగ్గిపోతూ వెళ్తాయి. అయితే ఇప్పుడు వచ్చే సంవత్సర కాలం అయింది, ఇంకా ఇంచుమించుగా 1.5 సంవత్సరాల కాలం శనిగారు ద్వితీయంలోనే సంచారం చేస్తారు. అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగున్నందువల్ల అత్యద్భుతమైన ఫలితాలు పడుతున్నాయి. ఎంత బాగుందంటే పంచమ స్థానంలో గురువుగారు ఉండి నవమ దృష్టి చేత చూస్తున్నారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది, గురువులంటే చాలా చాలా గౌరవం పెరుగుతుంది, వేద విద్యల పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అమలులోకి వచ్చి మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి చాలా వరకు. ఇంకా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కూడా ఉన్నాయండి. ఎలా ఉన్నాయి? రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, ద్వితీయంలో శనిగారు ఉన్నారు. ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాలే. కానీ గురుబలం బాగుంది కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే పరిహారాలు చేసుకుంటారో ఈ పరిహారాల వల్ల ఈ శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ ఆ దుష్ట ఫలితాలు ఉపశమింపబడి గురుబలం బాగా పెరిగి మీకు అద్భుతమైన ఫలితాలు పడుతున్నాయి. ఇదే చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగానే కనిపిస్తోంది. అలాగే సంతానం బాగున్నారు. మీరు ఏదన్నా మంత్ర ఉపదేశం చేసుకోవాలి అనుకుంటే కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులు బాగున్నారు, స్నేహితులు చాలా చాలా బాగున్నారు, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, ధన ఆదాయం బాగుంది. ఎన్నో విధాలుగా మీకు పరపతి పెరుగుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ శనిగారు మారట్ల, సంవత్సరం అంతా అలాగే ఉన్నారు. రాహు గారి పరిస్థితి
డిసెంబర్ 8న మారుతోంది, వ్యయంలోకి వెళ్తున్నారు వారు. ఇప్పటి వరకు జన్మలో ఉన్నవారు ఇప్పుడు వ్యయంలోకి వెళ్తున్నారంటే స్థాన చలనాన్ని ఇస్తారు. అయితే కేతువు యొక్క సంచారము షష్టంలోకి వస్తుంది. మళ్ళీ తిరిగి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎప్పుడు? సంవత్సరం అంతంలో, ఈ 2026 డిసెంబర్ 8న రాహుకేతువుల మార్పు కేతువు గారి వల్ల కుంభరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. మరి గురువుగారు సంవత్సరం అంతా పంచమంలోనే ఉంటున్నారంటే ఉండట్లేదు. గురువుగారు షష్టంలోకి వస్తున్నారు జూన్ 2వ తారీఖునే. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఉచ్చలో ఉన్నారు ఆయన. మీరు ₹1 అయిపోతుంది పని అనుకున్నది అక్కడ ₹5 పడుతుంది. అంటే ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, పని అయితే జరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. తిరిగి ఒక 5 నెలల కాలం తరువాత నవంబర్ 1వ తేదీ నుంచి గురుగారి యొక్క స్థితి సంచారము అతిచారం చేత సింహరాశిలోకి వస్తుంది. ఇది మళ్ళీ చాలా అద్భుతమైన కాలం. ఒక పక్క కేతువు బలము, ఇంకో పక్క మళ్ళీ గురుగారి బలం. డిసెంబర్లో కేతువు గారి బలం పెరుగుతోంది, నవంబర్ 1 నుంచే గురుబలం మళ్ళీ పెరుగుతోంది. ఈ అద్భుతమైనటువంటి గురు కేతు ప్రభావాల వల్ల మళ్ళీ కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే శని గారి యొక్క స్థితి సంచారం కానీ, రాహు యొక్క స్థితి సంచారం కానీ అంత పెద్ద గొప్పగా ఉండని కారణం చేత ఈ 2 గ్రహాలకి కూడా తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి, మినుములు దానం ఇవ్వండి, దుర్గ పూజ చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతంగా ఉంటాయి. అన్ని విధాలా మళ్ళీ తిరిగి ఉన్నతి. మళ్ళీ 2 పెద్ద గ్రహాలు అనుకూలం అవుతున్నాయంటే అది మాటలైన విషయం కాదు. అన్ని విషయాలలోనూ, వివాహాది శుభకార్యాల విషయంలోనూ అనుకూలంగానే ఉంటుంది, సంతానం విషయంలో అనుకూలంగానే ఉంటుంది, విద్య విషయంలో అనుకూలంగా ఉంటుంది, శత్రువులు మిత్రులు అయిపోతారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రతి దానిలోనూ విజయం మీకు లభిస్తూ ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమము కూడా చక్కగా అది విజయావకాశాలకు దారితీస్తుంది. సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరెవరితో అయితే మీకు ఈ రాహుకేతువులు ఇబ్బంది పెడుతూ వచ్చి గొడవలు పెట్టారో అవన్నీ తిరిగి మీకు ఫేవర్ అయిపోతాయి. ఏదో అప్పుడు ఆ టైంలో అలా అయిపోయిందిలేండి, ఏదో ఆవేశపడ్డాము, అనాలోచితంగా మాట్లాడేశాము అని ఇరుపక్షాల వాళ్ళు అనుకుని మళ్ళీ మిత్రులు అయిపోతారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అన్ని విధాల ఇటు శనిగారి యొక్క దుష్టఫలము తగ్గుతోంది, ఇటు గురుబలము పెరుగుతోంది, కేతు బలము పెరుగుతోంది. తద్వారా మీకు ఇప్పటి వరకు బకాయి పడ్డ పనులన్నీ కూడా వచ్చేస్తాయి, రాని బాకీలు వసూలవుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. దైవ ఆరాధన మటుకు మానకండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడి ఉన్న ఉన్నతి, ఇది బాగా గమనించగలరు. మీనరాశి వారికి చూడండి, అర్ధాష్టమంలో గురు సంచారము, రాశిలోనే శనిగారి సంచారము, వ్యయంలో రాహు సంచారము, ఏది కూడా అనుకూలమైనటువంటి ప్రభావం లేనే లేదు. తప్పనిసరిగా వీళ్ళు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, శివారాధన చెయ్యాలి, హనుమాన్ చాలీసా చదువుకోవాలి, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి, రుణభారాలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంత బాగాలేదు, స్థిరచరాస్తుల వృద్ధి కూడా చాలా నిదానంగా జరుగుతోంది. ఇలాగా అనుకూలత అనేది కొంచెం తక్కువగా కనిపిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచే. కానీ జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ పడిపోయి పనులు ఉన్నాయో ఇక అవన్నీ కూడా చాలా ఉన్నతమైన ఫలితాలను ఇచ్చేస్తున్నాయి. గురువుగారు పంచమ స్థానంలోకి వస్తున్నారు, తన యొక్క ఉచ్చరాశిలోకి వస్తున్నారు. ఇంకా ఎక్కడ ఆగదండి, అన్ని పనులు అయిపోతాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అమలైపోతుంది. ఇప్పటి వరకు వీళ్ళు అవమానాలే పొందారా, అనారోగ్యానికే గురి అయ్యారా, లేదా మాతృవర్గ రీత్యా ఇబ్బందులు పడ్డారా, స్థిర చరాస్తుల రీత్యా ఇబ్బందులు పడ్డారా, ఏదైనా జరగనివ్వండి, ఇప్పుడు ఇంకా రెట్టింపు బలంతో ఉంటారు, రెట్టింపు వృద్ధి కనిపించే విధంగా ఉంటారు. ఇది చాలా మానసిక ఆనందాన్ని విపరీతంగా పెంపొందింపజేస్తుంది. పంచమ స్థానంలో గురువుగారు ఉచ్చలో ఉండడం అంటే అది మాటలైన విషయం కాదు. పైగా రాస్యాధిపతి దశమాధిపతి అయిన ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, స్థిరచరాస్తులు బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, విద్య బాగుంటుంది. ఒకటేమిటండి, సర్వం విజయమే. ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది?
అంటే నవంబర్ 1వ తేదీ వరకు గురువుగారు మళ్ళీ షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని ఫలితాలు ఉండవు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. కేతువు గారి యొక్క బలము సంవత్సర ప్రారంభం నుంచే చాలా బాగుంది కాబట్టి ఇక్కడ అద్భుతమైన ఫలితాలు వీరి సొంతం. కేతువు బలం చాలా బాగుంది, కానీ గురువు గారి బలం అంతగా లేదు. అయితే డిసెంబర్ 8 దగ్గరికి వచ్చేటప్పటికి రాహు గారి బలం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. లాభస్థానంలోకి వస్తున్నారు. జన్మలో ఉన్నప్పుడు, వ్యయంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఇచ్చారో, ఏవైతే ఇబ్బందులు ఇచ్చారో అవన్నీ లాభాల బాటలోకి తీసుకెళ్ళిపోతారు. అంటే గురువుగారు ఉచ్చలో ఉన్నప్పుడు చాలా చాలా బాగున్నారు, కేతువు షష్టంలో ఉన్నప్పుడు బాగున్నారు సంవత్సరం అంతా, అంటే డిసెంబర్ 8 వరకు. అక్కడి దగ్గర నుంచి రాహు బాగున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం బాగుంటోంది కాబట్టి సంవత్సరం పొడుగుతా ఉత్తమ ఫలితాలు అయితే ఉన్నాయి. కానీ ఒక గ్రహం బాగున్నప్పుడు మిగతా 3 అంతగా అనుకూలంగా లేవు కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కేతువు పంచమ స్థానంలోకి వస్తున్నారు. సంతాన రీత్యా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అంటే ఈ పెద్దవాళ్ళని కొంచెం ఎదిరించే స్వభావం ఉంటుంది తప్ప అంతకన్నా ఇబ్బందులు ఉంటాయి అని గోచారంలో చెప్పలేం. కేతువు పంచమ స్థానంలో సంతాన రీత్యా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటాడు. అంటే ఏంటి, వాళ్ళు మనని ఎదిరించడం, వాళ్ళు ఈ తల్లిదండ్రుల్ని ఎదిరించడం కానీ, లేదా చెప్పిన మాట వినకపోవడం కానీ, మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటామనే మాటలు రావడం కానీ, ప్రేమ వివాహాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివే ఉంటాయి తప్ప ఇతరత్ర ప్రాణానికైతే భయం లేదు. అవన్నీ మీరు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఇది చెప్పదగ్గ సూచన. తిరిగి ఈ జనవరి 26వ తేదీన మళ్ళీ తిరిగి ఉచ్చరాశిలోకి వస్తారు కాబట్టి మళ్ళీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మళ్ళీ అప్పటి వరకు పెండింగ్ పడిపోయిన ఫలితాలన్నీ కూడా తిరిగి మీరు ఉత్తమమైన ఫలితాలుగా పుంజుకుంటారు. అప్పుడు రాహు గారి బలము, గురువు గారి బలము కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలని క్రమశిక్షణ పెట్టడంలో జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి. శనిగారికి మటుకు తప్పనిసరిగా స్తోత్ర పారాయణలు, పరిహారాలు చేసుకోండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. ఆదాయం అయితే మటుకు చక్కగా పెరిగి ఉన్నది. పెరిగిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.